దావూద్ ఇబ్రహీం లాంటి అసాంఘిక శక్తులు బాలీవుడ్లో పెట్టుబడులు పెట్టారు. అట్లాగే వివిధ చోట్ల కొంతమంది పెట్టుబడులు అసాంఘిక శక్తులు పెట్టినటువంటి ఇష్యూస్ వెలుగులోకి వస్తుంటాయి. అట్లాగే ఇప్పుడు ఏమన్నా మన దక్షిణాదిలో కూడా ఇట్లాంటి సంస్కృతి వచ్చిందా? ఎందుకంటే తాజాగా గచ్చిబౌలి ప్రెజం పబ్లో పోలీసు దొంగతనాలు చేస్తూ అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రభాకర్ అనేవాడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన దాని వాడు కాల్పులు జరిపినటువంటి ఉదంతం తెలిసిందే కదా. ఇప్పుడు అక్కడ సీసీ ఫుటేజీలు తెస్తే కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రెజం పబ్ దగ్గర ప్రభాకర్ని వదిలి వెళ్ళింది నరేంద్ర అనేటటువంటి వ్యక్తి అట. ఎవరు ఈ నరేంద్ర అనేటటువంటి అతని కోసం అంటే ఆల్రెడీ కానిస్టేబుల్ని ప్లస్ సెక్యూరిటీ గార్డు అక్కడ వీళ్ళని పట్టుకున్న కాల్చాడు కదా, అతనికి సంబంధించి ఇప్పుడు తాజాగా బయటపడుతున్నది ఏంటంటే ఒక సినిమా డైరెక్టర్గా పనిచేసిన అడట ఈ నరేంద్ర అనేటటువంటి వ్యక్తి. మరి ఈ డైరెక్టర్గా పనిచేస్తున్న నరేంద్రకి ఈ ప్రభాకర్ అనే గజ దొంగకి మధ్యన సంబంధం ఏంటన్నటువంటి కోణంలో ఇప్పుడు విచారణ చేస్తున్నారు.